అర్హులైన ప్రతి ఒక్క పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల మండలం ముచ్నిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిర్మాణమైన పోలే తిరుపతి కృష్ణవేణికి చెందిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి నూతనంగా నిర్మాణమైన ఇంట్లోకి లబ్ధిదారులను ఆహ్వానించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. సొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబం కల అని, ప్రభుత్వం ఆ కలను నిజం చేయడానికి కట్టుబడి ఉందన్నారు. రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లని రాష్ట్రంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ముసిల్పర్తి గ్రామంలో 45 ఇళ్లను శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కూడా 3,500 ఇళ్లను మనము గ్రౌండింగ్ చేశాం. వివిధ దశల్లో బేస్మెంట్ లెవెల్, లింటెల్ లెవెల్, స్లాబ్ పూర్తయిపోయి అదేవిధంగా ఈరోజు మన కృష్ణవేణి పోలే కృష్ణవేణి తిరుపతి ఇంట్లో మన గృహ ప్రవేశానికి కూడా భోజనానికి పిలవడం జరిగింది. ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇన్ని రోజులు మాకు ఎలాంటి ఆసర లేకుండా మేము ఇల్లు కట్టుకోలేకపోయాం. ప్రభుత్వము ఇప్పటి వరకు మాకు 4 లక్షల రూపాయల బిల్లు ఇచ్చారు. ఇంకో 1 లక్ష రూపాయలు కూడా మరి బిల్లు కూడా వాళ్ళ ఖాతాల్లో పడటం జరుగుతుంది. 1 రూపాయి లంచం లేకుండా, ఎవరి ప్రోద్బలం లేకుండా, అవినీతికి అక్రమాలకు తావు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి సీనన్న గారి నేతృత్వంలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు సక్సెస్ఫుల్ గా ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ పేరు మీద ఇందిరమ్మ ఇండ్లను పేదలకు కట్టించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రంలో రాబోయే 3 సంవత్సరాలు ఇంకా 20 లక్షల ఇండ్లను కట్టించాలని, నియోజకవర్గంలో 20,000 ఇండ్లను కట్టించాలని ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీన్ని నిరుపేదలకు, అట్టడుగున అనగారిన బడుగు బలహీన వర్గాల పేదలకు ఈ ఇండ్లను కట్టించే కార్యక్రమం మరి తీసుకోవడం జరిగింది. ఇది ఎలాంటి 1 రూపాయి లంచం లేకుండా, ఒకవేళ లంచం తీసుకున్నట్టుగా మా దృష్టికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కేసీఆర్ అనేక సభల్లో పిట్టెల ద్వారా తుపాకి రాముని కంటే హీనంగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఏమని, నేను అధికారంలో నాకు రాని ఓట్లు వేయండి, నేను 2 డబుల్ బెడ్రూమ్ అల్లుడు, అదే విధంగా కొడుకు చుట్టాలు వస్తే ఏడబడుకుంటారని చెప్పి ఉత్తర ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో 1870 ఇండ్లను రెండవసారి అధికారంకి వచ్చి 10 సంవత్సరాల అధికారంకి వచ్చినా కూడా 1870 ఇండ్లు పిల్లర్లు లేచి అదేవిధంగా కొన్ని మొండి గోడలతో స్లాబులయ్యి కుక్కలు పందులు వంటున్నాయి తప్ప ఇండ్లు గృహ ప్రవేశాలైన సందర్భం లేదు. ఈరోజు ఒక్క నియోజకవర్గంలోనే 3,500 ఇండ్లను ఇచ్చాం. రాబోయే 4 నెలల్లో ఈ ఇండ్లని కూడా పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 1870 ఇండ్లకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని మాకు పర్మిషన్ ఇవ్వండి, ఆ పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు ఇచ్చిన ఇండ్లను కూడా ఇస్తామని చెప్తే వాటికి కూడా మేము ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది.